అది 1915వ సంవత్సరం. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నగరంలో వర్షాలు లేక కాలువలు, నదులన్నీ ఎండిపోయాయి. కరువు కాటకాలతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. శాన్ డియాగో నగర కౌన్సిలర్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పేపర్లో "నేను వర్షాలు కురిపిస్తాను" అనే ఒక ప్రకటన చూశాడు. ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి పేరు హ్యాట్ఫీల్డ్. హ్యాట్ఫీల్డ్ అనే ఈయన ప్లవికల్చర్ గురించి అధ్యయనం చేసి కృత్రిమంగా వర్షాలు పడే పద్ధతిని కనిపెట్టాలనుకున్నాడు. అలా 1902లో 23 రకాలైన వివిధ కెమికల్స్ని కలిపి ఒక రహస్యమైన రసాయనాన్ని తయారు చేశాడు. ఈ రసాయనాన్ని పెద్ద పెద్ద ట్యాంకర్స్లో నింపి దాని ఆవిరిని గాలిలోకి వదలడం వల్ల వర్షాలు కురిసేలా చేశాడు. లాస్ ఏంజల్స్ నగరం వర్షాలు లేక కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో తనకు $1000 ఇస్తే వర్షం కురిపిస్తానని మాట ఇచ్చాడు హ్యాట్ఫీల్డ్. తను అన్నట్టుగానే వర్షం కురిపించి తన మాటను నిలబెట్టుకున్నాడు. దీంతో హ్యాట్ఫీల్డ్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు మన కథలోకి వచ్చేద్దాం. శాన్ డియాగో నగర కౌన్సిలర్ హ్యాట్ఫీల్డ్ని కలిసి వర్షం కురిపించి ఆ నగరంలో ఉన్న మొరెనా డ్యామ్ రిజర్వాయర్ నిండేలా చేస్తే $10,000 ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ ఆఫర్ని ఒప్పుకున్న హ్యాట్ఫీల్డ్ మొరెనా డ్యామ్ పక్కనే ఒక పెద్ద ట్యాంకర్ని నిర్మించి దానిలో తన సీక్రెట్ కెమికల్స్ని కలిపి గాలిలోకి వదిలాడు. జనవరి 5, 1916 వర్షం కురవడం మొదలై మెల్లమెల్లగా పెరగసాగింది. అనుకున్నట్టుగానే మొరెనా డ్యామ్ నిండిపోయింది. ఆ నగర ప్రజల ఆనందానికి హద్దులు లేవు. కానీ వర్షం మాత్రం ఆగలేదు. దగ్గరలో ఉన్న ఒక్కొక్కటిగా కాలువలు, నదులన్నీ నిండిపోసాగాయి. వర్షం కాస్త వరదగా మారింది. బ్రిడ్జిలు, రోడ్లు, రైల్వే లైన్లు అన్నీ కొట్టుకుపోయాయి. 5 అడుగుల ఎత్తున వర్షం నీరు చేరిపోయింది. సిటీ అంతా వర్షం నీటితో నిండిపోయింది. అలా 1 కాదు, 2 కాదు, ఏకంగా 15 రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షం. ప్రజల ఆనందం కాస్త విషాదంగా మారింది. చివరకు జనవరి 20వ తేదీన వర్షం ఆగింది. అంతా నాశనం. శాన్ డియాగో నగర చరిత్రలోనే ఎప్పుడూ కని విని ఎరుగని పెద్ద వరద. ఈ వరద కారణంగా 22 మంది చనిపోగా $23 కోట్ల నష్టం వాటిల్లింది. ఇంత దారుణానికి కారణమైనందుకు $10,000 కాదు కదా, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు శాన్ డియాగో నగర కౌన్సిలర్. ఇదిలా ఉంటే హ్యాట్ఫీల్డ్ ఖ్యాతి మాత్రం మరింత పెరగసాగింది. ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. ఒకసారి 1929లో ఒక అడవి కార్చిచ్చు కారణంగా తగలబడిపోతుంటే అక్కడ వర్షం కురిపించి దాన్ని కూడా ఆపాడు. అలా సుమారుగా 500 సార్లు సక్సెస్ఫుల్గా వర్షం కురిపించాడు. కానీ చివరకు ఆ కెమికల్ ఫార్ములాని ఎవరికీ చెప్పకుండానే చనిపోయాడు మన హ్యాట్ఫీల్డ్. కృత్రిమంగా వర్షాలు కురిపించి రెయిన్ మేకర్గా చరిత్రలో నిలిచిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.